నమస్తే మిత్రమా. వెల్కమ్ టు ఎపిటమ్ ఐఏఎస్. ఈరోజు న్యూస్ పేపర్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్‌ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు అన్ని న్యూస్ పేపర్‌లు కూడా ఒకటే ప్రధానమైనటువంటి వార్త గ్రూప్ 2 తుది జాబితా విడుదల. అంటే గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి మాక్సిమం అన్ని న్యూస్ పేపర్‌లు ఇక్కడ మనకు కవర్ చేయడం జరిగింది. అందులో మనం ఒకసారి వార్తల్లోకి వెళ్ళినట్టయితే గ్రూప్ 2 తుది జాబితా విడుదల. 783 ఉద్యోగాలకు 777 మంది ఎంపిక. టీజీపీఎస్సీ వెబ్సైట్ లో అభ్యర్థుల జాబితా జూన్ 10 వరకు ధృవపత్రాల పరిశీలన. ఒకవేళ ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో వాళ్లకు తదుపరి ఛాన్స్ లేనట్టే అంటూ ఇక్కడ వార్తను కూడా హైలైట్ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రూప్ 2 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల యొక్క తుది జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 783 పోస్టులకు గాను 777 మంది మాత్రమే ఎంపికయ్యారు. ఇందులో ఇద్దరు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల జాబితాను మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. అదే అంశాన్ని అంటే అదే పీడిఎఫ్ ను కూడా మన ఎపిటమ్ ఐఏఎస్ వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ అంటే చూడనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే టీజీపీఎస్సీ వెబ్సైట్ లేదా మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. అదే విధంగా గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్. ఈ నెల 29 నుంచి జూన్ 10 వరకు ఏదైతే ధృవపత్రాల పరిశీలన యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది చేయనున్నారు. మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకు గ్రూప్ 2 అభ్యర్థులకు ఈ నెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు ఇక్కడ టీజీపీఎస్సీ ప్రకటించడం జరిగింది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లోని నాంపల్లి లోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పాత క్యాంపస్ లో 2 విడతల్లో ఈ యొక్క ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు వెరిఫికేషన్ జరుగుతుందని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ గురువారం ఒక ప్రకటన తెలిపారు. జనరల్ కేటగిరీలో 775 మంది, స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపికైన ఇద్దరు అభ్యర్థుల యొక్క షార్ట్ లిస్ట్ ను మనకు tgpsc.gov.in అనే వెబ్సైట్ లో పెట్టామని వెల్లడించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం జూన్ 11న రిజర్వ్ డేగా పెట్టామని చెప్పారు. ఈ నెల 26న వెబ్సైట్ లో షెడ్యూల్ పెడతామన్నారు. ఈ నెల 27 నుంచి జూన్ 11 సాయంత్రం 5 గంటల వరకు టీజీపీఎస్సీ వెబ్సైట్ లో వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకునేటువంటి అవకాశం ఉందన్నట్టు ఇక్కడ మనకు ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని ఒకసారి డీటెయిల్ గా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 2 ధృవీకరణ పత్రాల పరిశీలన 29 నుంచి 1:1 నిష్పత్తిలోనే 777 మంది అభ్యర్థుల ఎంపిక. రాష్ట్రంలో గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 1:1 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన కోసం మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. మనకు ప్రధానంగా 783 పోస్టులకు గాను 777 మంది, అదే విధంగా 777 మంది స్పోర్ట్స్ కోటాలో ఇద్దరు మనకు చోటు సాధించడం జరిగింది. వారికి ఈ నెల 29 నుంచి జూన్ 10 వరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని సురాం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని కమిషన్ వెల్లడించింది. ఇలా పూర్తి స్థాయిలో మనకు ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క లిస్ట్ లో పేరున్నటువంటి అభ్యర్థులందరూ వారి యొక్క సర్టిఫికేట్స్ కూడా ఒకసారి చెక్ లిస్ట్ ను మరొకసారి చెక్ చేసుకోండి. మనకు 3 నెలల్లోనే జనరల్ ర్యాంకింగ్ జాబితా వెల్లడి అంటూ పరీక్షలు జరిగిన 3 నెలల్లోనే టీజీపీఎస్సీ గ్రూప్ 2 జిఆర్ఎల్ జాబితాను వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ 15-16 తేదీల్లో కమిషన్ రాత పరీక్షలు నిర్వహించింది. మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేయగా 2,49,964 మంది పరీక్షకు హాజరయ్యారు. ఓఎంఆర్ పత్రాలు పొరపాట్లు చేయడం, బబ్లింగ్ సరిగా చేయకపోవడం తదితర కారణంతో 13,315 మంది అభ్యర్థులను కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగతా 2,36,649 మంది వచ్చిన మార్కులను జిఆర్ఎల్ జాబితాను ఈ నెల మార్చి 11న వెల్లడించడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 1న కానిస్టేబుల్ పోస్టుల తుది పరీక్ష అంటున్నారు. వంటిది ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు జూన్ 1న ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నట్టు ఆ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఎవరైతే ఫిజికల్ టెస్ట్లు అంటే ఫిజికల్ ఈవెంట్స్ కానీ అదే విధంగా మనకు కంప్లీట్ చేసుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో నుంచి మనకు 38,910 మంది ఫైనల్ రిటర్న్ టెస్ట్ కి ఎలిజిబుల్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఫైనల్ రిటర్న్ టెస్ట్ అనేది మనకు జూన్ 1వ తేదీన ఉండడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు యొక్క
ఫైనల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నారు. సో మనకు ఎవరైతే ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ ద్వారా శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 31 తేదీ వరకు హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగాలకు సంబంధించి నార్థర్న్ రైల్వేలో ఉద్యోగాలు ఏదైతే మనకు స్కౌట్ అండ్ గైడ్స్ కోటాలో భాగంగా ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టుల భర్తీకి నార్థర్న్ రైల్వే అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ నుంచి ఆన్లైన్ ద్వారా మనకి ఒక అప్లికేషన్స్ అనేవి కూడా అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయడం కోసం లాస్ట్ డేట్ అనేది మనకు మే 22 అనేదిగా ఉండడం జరిగింది. సో ఇది మనకు దీనికి సంబంధించి మరి ఈ రోజు పేపర్ లో 23rd మే పేపర్లు ఇచ్చారు. ఒక్కసారి దీని గురించి కూడా ఇన్ డీటెయిల్ గా సరే ఇక్కడ అప్లికేషన్లకు స్టార్ట్ అయ్యేది మనకు మే 22 అండి. ఇక్కడ టైపోగ్రఫికల్ ఎర్రర్ జరిగింది పేపర్ లో. మే 22 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే జూన్ 22 వరకు అప్లికేషన్స్ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇక్కడ కొంచెం టైపోగ్రఫికల్ ఎర్రర్ జరిగింది న్యూస్ పేపర్ లో, అది గుర్తుంచుకోండి. ఇక్కడ మొత్తం వీళ్ళు నోటీస్ చేసిన పోస్టులు ఏంటంటే 23 పోస్టులు నోటీస్ చేశారు. అందులో గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించి 5 పోస్టులు, గ్రూప్ డి క్యాడర్ కి సంబంధించి 18 పోస్టులు. మరి ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిపెండ్స్ అపాన్ ద పోస్ట్ బేస్ చేసుకుని 50% మార్క్స్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ క్వాలిఫికేషన్ తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు. సో అప్లికేషన్స్ మే 22 రోజున స్టార్ట్ అయితే జూన్ 22 రోజున ఎండ్ అవ్వడం జరుగుతుంది. మరి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత దాని ద్వారా మనకు సెలెక్ట్ చేస్తుంటారు. అదేవిధంగా ఎయిమ్స్ లో సీనియర్ రెసిడెంట్లు ఏదైతే సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ కోసం పశ్చిమ బెంగాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటే ఏదైతే మనకు ఎయిమ్స్ ఏదైతే ఉందో సో అది అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి ఎదుర్కొన్న క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దీనికి లాస్ట్ డేట్ జూన్ 14 అండి. మొత్తం ఇక్కడ వీళ్ళు నోటీస్ చేసిన నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 210 సీనియర్ రెసిడెంట్ పోస్టులు. సో దీనికి అప్లికేషన్స్ అనేది మే 17 లో స్టార్ట్ అయితే జూన్ 14 రోజున ఎండ్ అవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తుంటారు. సో ఇక్కడ మరొక కీలకమైన అప్డేట్ చూసినట్లయితే 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం 4 ఏళ్లలో మహిళా సంఘాలకు ₹1,00,000 కోట్ల రుణాలు. మనకు ఎస్ఎల్విసి మనకు సమావేశంలో మనకు బట్టి విక్రమార్క అంటున్నారు. సో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం కింద జూన్ 2న మంజూరు పత్రాలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకం కింద 9,000 కోట్లతో చేపడుతున్న ఈ పథకానికి ప్రభుత్వం 6,250 కోట్లను సబ్సిడీగా ఇస్తుందన్నారు. పథకాన్ని విజయవంతం చేసేందుకు బ్యాంకులు సహకరించాలని, ప్రతి బ్యాంక్ నోడల్ అధికారులను నియమించి సమన్వయం చేయాలన్నారు. సో ఇక్కడ 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం మనకు ఈ యొక్క జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవ్వనున్నట్టు ఇక్కడ బట్టి విక్రమార్క ప్రకటించడం జరిగింది. మరొక కీలకమైన అప్డేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కన్సల్టెంట్ బయోకెమిస్ట్, అదేవిధంగా కన్సల్టెంట్ మైక్రోబయాలజీ అండ్ పీడియాట్రిషియన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ under the control of National Health Mission. So the total number of vacancies are 53. Eligible criteria and detailed guidelines are available on the website. The website details are apmsrb.ap.gov.in/msrb and they are mentioned many more websites in the so interested candidates are requested to attend through so walk-in recruitment on 27th May 2025 between 10:30 AM to 12 PM. సో మెంబర్ సెక్రటరీ ఏపీ ఎంఎస్ఆర్బి 3rd floor ఫిజికేర్ బిల్డింగ్, అదే విధంగా ఆటోనగర్, మంగళగిరి, గుంటూరు డిస్ట్రిక్ట్ అని చెప్తున్నారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే ఆ యొక్క రిక్రూట్మెంట్ డ్రైవ్ కి వెళ్ళాలని చెప్తున్నారు. మరొక కీలకమైన అప్డేట్ నేటి ప్రశ్న తెలంగాణలోకి గోదావరి నది ఏ ప్రదేశంలో ప్రవేశిస్తుంది? బాసర, కందకుర్తి, కాళేశ్వరం, ఆరెంద అంటున్నారు. ఒక్కసారి మీరు మీకు తెలిసినటువంటి సమాధానాన్ని ప్రయత్నించండి. ఇన్ కేస్ మీరు రాంగ్ సమాధానాన్ని మెన్షన్ చేస్తే నేను రేపటి సెషన్ లో నేను దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరణ కూడా నేను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఇలా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.